ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోకనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉండటంతో అందుకు రంగం సిద్ధం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి చేరుకుంది. సీఈఓ రాజ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర, అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి విజయవాడకు చేరుకున్న వీరికి గన్నవరం ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్వాగతం పలికారు. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది ఎన్నికల బృందం. కాసేపట్లో విజయవాడలోని నోవెటల్ హోటల్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి సీఈసీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులతో పాటు ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మార్కాని భరత్లు ఎన్నికల బృందాన్ని కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల అవకతవకలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టనుంది ఈసీ. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు చోటు జరిగాయంటూ వైసీపీ, జనసేన, టీడీపీలు ఫిర్యాదు చేశాయి. ఇవాళ జరిగే సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ సందర్భంగా ఈసీ ఇచ్చే ఆదేశాలు కీలకం కానున్నాయి. రాజకీయ నేతలతో భేటీ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణ సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్ష నిర్వహించనుంది. రేపు సీఈసీ బృందానికి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయవాడ నుంచి సాయి అందిస్తారు. సో చెప్పండి, ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి ఏపీలో జరుగుతుండటంతో ఎన్నికల బృందం కూడా ఒక విజయవాడలో పర్యటించబోతోంది. అయితే ఇప్పటికే చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈసీ రాజకుమార్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే నోవోటల్ హోటల్లో అయితే ప్రస్తుతం సమావేశం అయితే ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అలాగే ఎస్పీలు, ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే నోవోటల్ హోటల్కి చేరుకున్నారు. దీంతోపాటు వివిధ పార్టీలకి సంబంధించిన ఇటు కాంగ్రెస్తో పాటు ఒక టీడీపీ, వైసీపీ తప్ప మొత్తం అన్ని పార్టీల నేతలందరూ, బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ప్రస్తుతం అయితే లోపల సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. వారితో పాటు ముఖ్యంగా ఎప్పటి నుంచో అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఒక వైసీపీ ఒకవైపు, అలాగే మిగతా పార్టీలన్నీ కూడా ఒకవైపు ఉండి వాళ్ళ అభ్యంతరాలు లేవనెత్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు మొత్తము ఈ ఈసీ ఇక్కడే ఉండబోతున్నారు. ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడే ఉండబోతోంది కాబట్టి వారి అధ్యక్షతన మొత్తం అంతా కూడా ఫైనల్గా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఓటర్ల తుది జాబితాతో పాటు కొత్త ఓట్ల చేర్పు, అలాగే ఓట్ల తొలగింపు వంటి అంశాలపైన ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈసీని కలవబోతున్నాయి. సో రాజీవ్ కుమార్కి అందరూ కూడా ఈరోజు ఫిర్యాదులు చేయబోతూ ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు కాసేపట్లోనే తాడేపల్లి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వచ్చి కలవబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఓట్లకి సంబంధించిన తొలగింపు పైన, అలాగే బూతులకి సంబంధించిన మార్పులపైన కూడా మాట్లాడబోతున్నారు. లక్షల సంఖ్యలో ఓట్లన్నీ తొలగించారు. అవి పూర్తిగా టీడీపీకి, అలాగే జనసేనకి సానుభూతి పరుల ఓట్లు ఎక్కువ తొలగించారు. అలాగే న్యూట్రల్ పీపుల్ ఓట్లని ఎక్కువ తొలగించారని వారు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరోవైపు వైసీపీ నుంచి విజయసాయిరెడ్డితో పాటు మరోవైపు మార్కాని భరత్ కూడా ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. వారైతే ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లు మళ్ళీ రీఎంట్రీ చేసుకున్నారు కాబట్టి రీఎంట్రీ ఓట్లు ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి, వాటిపైన దృష్టి పెట్టాలని ఇటు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. పరస్పరంగా పార్టీలన్నీ కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధకు సంబంధించి ఇప్పటికే మొత్తము ప్రక్షాళనకైతే పూర్తిగా ముందుకు వచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 3 సంవత్సరాలు పైబడిన ఉన్న అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు జిల్లాల వారీగా. మొత్తము సీఎల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మొత్తం హై లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ట్రాన్స్ఫర్ అన్ని కూడా కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అయితే ప్రతి జిల్లాకి సంబంధించిన ఎస్పీతో, కలెక్టర్తో క్షుణ్ణంగా అయితే ఇక్కడ సమావేశంలో చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క ఓటర్, అర్హులైన ఓటర్ని ఎవరిని కూడా మిస్ చేయవద్దు అని, అవసరమైతే వాళ్ళకి గడువును పెంచమని కూడా చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈసీ అయితే సెంట్రల్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన చీఫే ఇక్కడికి రావడంతో మొత్తం అందరూ కూడా ఆయన కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి అయితే ఇక్కడ సిద్ధమయ్యారు. మధ్యాహ్నానికి సగం జిల్లాలకు సంబంధించిన మొత్తము ఇక్కడ ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో సగం జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో, ముఖ్యమైన అధికారులతో పాటు నేతలందరూ కూడా ఉదయం కలవబోతున్నారు. లంచ్ తర్వాత మరికొంతమంది పార్టీలు, మరికొంతమంది అధికారులు కూడా మధ్యాహ్నం తర్వాత వాళ్ళని కలవబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇక్కడే ఉండిపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన మొత్తం అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉండిపోతుంది కాబట్టి విజ్ఞాపనలు ఇంకెవరిని ఇవ్వదలుచుకుంటే కనుక ఈ 2 రోజుల్లో వచ్చి ఇవ్వాలని ఈసీ కోరుతున్న నేపథ్యంలో ఎలా స్పందిస్తోంది, దొంగ ఓట్లు అని టీడీపీ, జనసేన ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు
మరోవైపు రీఎంట్రీ ఓట్లు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారం పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనే దానిపైన కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాబోతున్న నేపథ్యంలో వారు వచ్చాక ఎటువంటి కామెంట్స్ చేస్తారు, అలాగే ఈసీని కలిసి ఏమనే విజ్ఞాపన చేశారనేది కూడా లోపలికి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. స్టూడియో రైట్ సాయి, అయితే రేపు అటు ఈసీ బృందానికి ఇటు ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధతపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తం మీద అంటే రేపటి వరకు కూడా అంటే ఈ వ్యవహారం అంతా కూడా 2 రోజుల పాటు మొత్తం ఏపీలో మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్లు వస్తున్నప్పటికీ కూడా, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నప్పటికీ కూడా ఏపీ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ వ్యవహారాలపైన గతంలో అంటే పోయిన నెల నుంచే అనేకమైన ఫిర్యాదులు ఢిల్లీ వెళ్ళి ఇచ్చిన పరిస్థితి, నేరుగా రాజీవ్ కుమార్ని కలిసి ఇచ్చిన పరిస్థితి, నేరుగా ఆయన విజయవాడ వచ్చిన నేపథ్యంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన ఎక్కడ ఉంటున్న నేపథ్యంలో అయితే పూర్తిగా ఆయనకి ప్రతిదీ కూడా అంటే చంద్రబాబు, జగన్ లాస్ట్ మంతే ఢిల్లీ వెళ్ళి అక్కడ కలవాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఆయన నేరుగా ఇక్కడ వచ్చిన నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇక్కడే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే తెలుస్తోంది. అయితే ఆ ఫిర్యాదుల్లో కేవలం ఓట్ల తొలగింపు పైనే మాట్లాడబోతున్నారా, లేదా అధికారుల పైన కూడా కొంతమంది అధికారులు వైసీపీకి ఫేవర్గా పనిచేస్తున్నారనే వాదనను కూడా అనేక సార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేవంత్ నేపథ్యంలో వారిపైన ఉన్న ఫిర్యాదు చేయబోతున్నారు. ఒక లిస్టును కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ లిస్టును కూడా తీసుకెళ్ళి ఇవ్వబోతున్నారో వారిని ఖచ్చితంగా మార్చాలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మొత్తం ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతము ఎన్నికల కమిషన్ దగ్గర అయితే ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ కూడా దీనికి తగ్గట్టు గట్టిగానే స్ట్రాంగ్గానే కౌంటర్ అయితే రెడీ చేసుకున్నారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని చెప్పి వారు చెప్తున్నారు. అయితే రీఎంట్రీ ఓట్లకు సంబంధించి గతంలో తెలంగాణలో జరిగిన ఎలక్షన్, అలాగే బెంగళూరులో జరిగిన ఎలక్షన్లో ఓట్లు వేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఓట్లని రీఎంట్రీ చేస్తున్నారు కాబట్టి అటువంటివి లక్షల్లో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఫేక్ ఓట్లు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటి వరకు మాత్రమే తొలగించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇటు ఈసీని కోరుతున్న నేపథ్యంలో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి. రేపైతే పొలిటికల్ షెడ్యూల్స్ ఏమీ లేవు, మోస్ట్లీ ఈ రోజుతోనే పొలిటికల్ షెడ్యూల్ ఉండబోతుంది. రేపంతా కూడా పూర్తిగా అధికారులతో సంబంధించిన చర్చలు ఉండబోతున్నాయో తెలుస్తుంది. పొలిటికల్ లీడర్లందరికీ వాళ్ళు ఒకరోజు అవకాశం ఇచ్చారు. సో మోస్ట్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసిన తర్వాత, విజయసాయిరెడ్డి కలిసిన తర్వాత మోస్ట్లీ పొలిటికల్ లీడర్ అందరితో కూడా చర్చలు అనేవి కంప్లీట్ అవుతాయి. సో రేపంతా కూడా పూర్తిగా ఉన్నత స్థాయి సమీక్ష అనేది నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. హై లెవెల్ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వారితో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరొక నెలలోనే నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో మొత్తం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, గతంలో ఇచ్చిన ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, అలాగే ట్రాన్స్ఫర్లకి సంబంధించి అలాగే కొంతమందిని ఎప్పటికీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో అటువంటి వారిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు, ఇటువంటి వివరాలన్నీ ఇవ్వడానికి మొత్తం లోపలికి అయితే ఎస్పీలు, కలెక్టర్లు అందరూ వెళ్తూనే ఉన్నారు. అలాగే ఉన్నతాధికారులు కూడా 1 by 1 వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే లోపలైతే చర్చ అయితే ఉదయం నుంచి కంటిన్యూగా సాగుతోంది. బేసిక్గా లంచ్ వరకు టైం ఇచ్చారు, బట్ లంచ్ తర్వాత కూడా అందరితో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ లీడర్లతో అయితే ఈ రోజు వరకు పొలిటికల్ లీడర్లతో సమావేశం ఉండబోతోంది. రేపు మాత్రం ఉన్నత స్థాయి అధికారులతో అయితే సమావేశం ఉండబోతున్నట్టుగా కూడా లోపల నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సాయి.